పరిశుద్ధ లేఖనంలో మనం చూసుకుంటే, యేసుక్రీస్తు ప్రభువారు నీతిమంతుల కొరకైతే రాలేదు కానీ, పాపుల కొరకు ఆయన ఈ భూమి మీదకు దిగివచ్చాడు. ఎందుకంటే ఆయన హృదయ రహస్యములు ఎరిగినవాడు. ఆమేన్. ఎందుకంటే హన్న మందిరములో కన్నీటితో మొరపెట్టగా, హన్నాకు అద్భుతమైనటువంటి కార్యం జరిపించాడు. ఒక చిన్న ఉపమానం ఏంటంటే, మనిషి 100 గొర్రెలు 100 గొర్రెల్లో ఒక గొర్రె తప్పిపోయినప్పుడు దాని గురించి వదిలేసి ఎళ్ళిపోతాడు. కానీ మన దేవాతి దేవుడైన యేసయ్య తప్పిపోయిన గొర్రెపిల్ల కోసం మాత్రమే ఈ భూమి మీదకొచ్చాడు. ఆ తప్పిపోయిన గొర్రెపిల్ల దొరికినప్పుడు ఆ తండ్రి ఎంతగా ఆనందపడతాడో మీ అందరికీ తెలుసు. ఈ చిన్న వాక్యం దేవుడు దీవించును గాక. ఆమేన్.